హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నాయండి? బ్లాగ్స్ అన్ని బాగున్నాయా? ఏమన్నా కామెంట్స్ ఉన్నాయా? సజెషన్స్ ఇస్తారా? ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి నాకు. ఎందుకంటే నేను కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశాను కదా. పెద్దగా బ్లాగ్స్ కూడా ఏం చేయలేదు, 2-3 చేశాను. పర్వాలేదు, అందరైతే చూస్తున్నారు, నాకు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. జస్ట్ పొలైట్ గా ఇది వల్లి గారు ఇది అని చెప్పనేసి ఏమన్నా పెట్టండి. నేను డెఫినెట్ గా చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు అందరు చూడటం, మమ్మల్ని సపోర్ట్ చేయడమే మాకు కూడా కావాల్సింది. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంది, అందరూ చూడాలని, మేము కూడా కొంచెం ఏదో డెవలప్ అవ్వాలని అండి. సో ఇప్పుడు వచ్చేసి నేను 2-3 రోజుల నుంచి బ్లాగ్స్ పెడుతున్నాను కదా. అందులో వచ్చేసి ఒకటేసేమో నేచర్ గురించి పెట్టాను, రెండు వీడియోలు. ఒకటేమో హౌస్ క్లీనింగ్, సెకండ్ బెడ్రూమ్ పిల్లలది, అది ఒకటి చూపించాను. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చేసేది నాకు చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. అయితే ఫస్ట్ నన్ను నా శారీస్, ఇంకా నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్, నేను బయట చేయించుకున్న బ్లౌజెస్, ఇవన్నీ చాలా మంది చూస్తుంటారు. అలాగే పిల్లలవి కూడా చాలా మంది నాకు రిక్వెస్ట్ పెట్టారు, పిల్లలవి కూడా పెట్టమని అడిగారు కూడా, కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే పిల్లలవి నేనే డిజైన్ చేసుకుంటాను, అవి బయట చేయించాను. నా పిల్లలవి ఏమైతే ఉన్నాయో అన్ని నేను స్టిచ్ చేసినవే. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశానండి. నాకు ఆ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్. సో నేనేంటంటే పిల్లలకి బయట డిజైన్ చేయించడం కంటే మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పనేసి ఎంత కష్టమైనా సరే నేనే కూర్చొని నేనే కుట్టుకుంటాను పిల్లలవన్నీ బట్టలు. సో ఇప్పుడు మీకు అవి చూపించేద్దామని వచ్చానండి. ఇవాళ బ్లాగ్ మనది ఇదే. ఇప్పుడు ఫస్ట్ వన్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మా పెద్ద పాపది. అయితే మా అక్క వాళ్ళ పాపకి ఫస్ట్ దండి మా పెద్ద పాప కుట్టాను, అక్క వాళ్ళ పాప అనమాట, 18 years పాపకి. అయితే ఇది నేను కుట్టానండి. చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ ఉంటుందో, చాలా పెద్ద ఫ్లేర్ ఉంటుంది. ఇంత పెద్ద ఫ్లేర్ అసలు కుట్టడానికే నాకు చాలా టైం పట్టింది. ఇది చాలా కష్టం కూడా అయ్యింది, చాలా ఇబ్బంది. అసలు ఇంత వెయిట్ మోయడానికే, నాకు తిరగడానికి మిషన్ మీద చాలా కష్టం అయిపోయింది. సో ఈ క్లాత్ వచ్చేసి నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఈ క్లాత్ ఇది వచ్చేసేమో రా సిల్క్ అండి, సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి. ఇది ఫుల్ పార్టీ వేర్, చాలా బాగా షైనింగ్ ఉంటుంది. సో ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి ఇప్పుడు బాగా నడుస్తుంది కదా, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉంది. సో అది తీసుకొని, ఇది 5 meters క్లాత్, 5 meter క్లాత్ తీసుకొని అంబ్రిల్లా కట్ చేశాను నేనే. అంబ్రిల్లా ఫ్లేర్ కట్ చేసి, చూడండి ఎంత పెద్దగా ఉందో, సరిపోదు అసలు చూపించడానికి కూడా. ఇది అంత పెద్దగా ఉంటుంది. కుట్టేసి ఇంకా లెంత్ తక్కువ అవుతుంది కదా మనకి, అందులోనే ఇట్లా ఫ్రిల్స్ పెట్టి, ఇది ఫ్యాషన్ అండి బాగా, అందరికి తెలిసిందే అది. సో ఇది కూడా నేను ఏం చేశానంటే, ఈ క్లాత్ వచ్చేసి నాకు 6 meters క్లాత్ పట్టిందండి. ఇది 6 meters క్లాత్ తీసుకొచ్చి ఇంట్లో నేను కట్ చేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి, అన్ని చిన్న చిన్న ఫ్రిల్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఇలా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టానండి. ఎంత బాగా వచ్చింది కదా ఇది. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను ఇది కుట్టినప్పుడు. ఎందుకంటే మనం చేసిన వర్క్ లో మనకి ఫుల్ఫిల్ అయితే, అది మనకి ఫుల్ఫిల్ అయితే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వేసుకుంటే కూడా చాలా లుక్ ఉందండి ఇది. ఒకవేళ ఫొటోస్ ఉంటే నేను మీకు ఎక్కడైనా ఫొటోస్ దొరికితే వీటికి పెడతాను కంపల్సరీ. చూడండి ఎంత బాగుందో, ఫుల్ లెంత్ అనమాట. మనకి ఒక 5 inches 6 inches వేసుకున్నా గానీ హీల్ ఫ్లోర్ లెంత్ వస్తుంది. ఇది చాలా ఫ్యాషన్ అండి ఇప్పుడు ఈ ఫ్లోర్ లెంత్వి. ఓకే, ఇదండి ఫస్ట్ వన్. ఇప్పుడు దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇలాగా దీనికి మ్యాచింగ్, దీనికి మ్యాచింగ్. సో బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ అండి. ఈ ఫ్లవర్స్ కి ఈ బార్డర్ కి మ్యాచ్ అవుతుంది కదా ఆరెంజ్, అలా అనేసి నేను బ్లౌజ్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్ లో. ఇది కూడా నేనే స్టిచ్ చేశానండి. చూడండి బోట్ నెక్ పెట్టి, బోట్ నెక్ ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసేమో ఫ్రంట్ లో డాట్స్ వేశాను, చాలా బాగా ఫిట్టింగ్ కుదిరింది. తర్వాత హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ కుట్టాను. బార్డర్ కి వచ్చేసి గోల్డ్ పైపింగ్ ఇచ్చాను అనమాట. చాలా నీట్ గా వచ్చిందండి. ఇది వేసుకుంటే చాలా బాగుంది, చాలా లుక్ ఉంది. సో దీని మీదకి వచ్చేసేమో పింక్ కలర్ది, ఈ పింక్ కలర్ లో చున్నీ తీసుకున్నాము. బట్ చున్నీ దొరకలేదు ఇప్పుడు చూపిద్దామంటే. సో ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను దొరికినప్పుడు. ఈ పింక్ కలర్ లో చున్నీ అండి.
చాలా బాగా వచ్చింది. ఇది క్రాప్ టాప్ లంగాస్ అంటారు కదా, లెహంగాస్, అదన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అని చెప్పనేసి. అది చాలా కష్టపడి కుట్టానండి. అన్నిటికంటే ఎక్కువ వర్క్ నాకు దానికే పట్టింది. ఎంత పెద్ద ఫ్లేర్ ఉంది కదా లంగా, ఇంకా దానికి వచ్చేసి ఆ బార్డర్ కి అదంతా చాలా టైం పట్టిందండి కుట్టడానికి, ఆ ఫ్రిల్స్ అదంతా. సో సెకండ్ వన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్ అండి, మా పెద్ద పాపది. ముద్దుశ్రీ మా పాప పేరు చూపించాను కదా నిన్న వీడియోలో పాపది. సో తనకు వచ్చేసి 11 years అండి. తనకు అప్పుడు కుట్టాను 11 years అప్పుడు. ఇప్పుడు 1 year అయింది, కానీ సరిపోతుంది. అంబ్రిల్లా కట్టానండి ఇది కూడా. దీనికి ఏంటంటే నేను ఇది షిమ్మర్ క్లాత్ వేసాను, లైనింగ్ షిమ్మర్. ఇది కూడా షిమ్మర్, షైనింగ్ నెట్, ఇది షైనింగ్ నెట్. సో దీని లోపల మనము సాటిన్ వేసుకున్నాము. సాటిన్ వేసుకుంటే చాలా షైనింగ్ వస్తుంది నెట్స్ కి ఎప్పుడైనా, అందుకనేసి. దీని లోపల మళ్ళీ కాటన్ లైనింగ్. ఇన్ని వేసుకోవాల్సి వస్తుందండి పిల్లల బట్టలకి. సో ఇవన్నీ జాయిన్ చేసుకొని మనం కుట్టుకున్నాం అనమాట. ఇది పెద్ద పాపది. వేసుకుంటే పార్టీ వేర్ నైట్ లో చాలా బాగుందండి అసలుకి. మేము పెళ్లిలో వేసాం పాపకు వచ్చేసి ఇలాగా, అసలు చాలా బాగా వచ్చింది. సో ఇది కూడా వచ్చేసి 4 meters క్లాత్ అండి. నేను గేర్ ఎక్కువ పెడతాను, పిల్లలకి గేర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనేసి గేర్ ఎక్కువ పెడతానండి. చూడండి ఎంత ఫ్లేర్ ఉందో, ఇంత ఫ్లేర్ అండి ఇది. 4 meters క్లాత్. ఏమైనా కానీ మనము పిల్లలకి ఎక్కువ గేర్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి. గేర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకనేసి ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, గేర్ ఎక్కువనే కుడదాము, చాలా బాగుంటుంది. ఇది సెకండ్ వన్ అండి. ఎలా ఉంది, మా పెద్ద పాపది వచ్చేసి ఫస్ట్ వన్. ఇలాగా మీకు ఏది నచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో పెడుతూ ఉండండి. దీనికి వచ్చేసి బ్లౌజ్ పింక్ షేడ్ అండి. ఇది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది కూడా క్రాప్ టాప్ ఏనండి. ఎంత బాగుంది చూసారా అసలుకి. పైపింగ్ అది ఎంత నీట్ గా వచ్చింది. ఫ్రంట్ లో ఇది బోట్ నెక్ అండి, బోట్ నెక్. ఇది వచ్చేసి మనకు చిప్ వర్క్ ఇలాగా. అది కింద ప్లెయిన్ వచ్చింది కాబట్టి పైన హైలైట్ చేయాలని చెప్పనేసి ఇలాగ పైన వర్క్ ఉన్నది తీసుకున్నానండి, తీసుకొని చేయించాను. అయితే ఇప్పుడు దీనికి వచ్చేసి మనకు ఫ్రంట్ లో ఇలా హోల్ ఉంటుంది. ఇది స్టిచ్చింగే చాలా కష్టం అండి. ఫ్రంట్ లో హోల్ ఉంటుంది, అలాగే హ్యాండ్ కేమో వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద హోల్ లాగా, అంటే కోల్డ్ షోల్డర్స్ అంటేనేమో ఇక్కడ మనకు పైకి వస్తుంది, కానీ ఇది కోల్డ్ షోల్డర్ కాదు, ఇది హ్యాండ్ మీదకి వస్తుంది ఇలాగా. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బోస్ దాకా వస్తుందండి. ఎల్బోస్ దాకా వచ్చేసి ఇక్కడ మళ్ళీ కింద పైపింగ్. సో ఇక్కడ హ్యాండ్ కి వచ్చేసి మనం కోల్డ్ షోల్డర్స్ అంటేనేమో ఇక్కడ పెట్టించుకుంటాం ఇలాగా రౌండ్ గా, కానీ ఇది కోల్డ్ షోల్డర్ కాదు, ఇది హ్యాండ్ కే వస్తుంది ఇలాగా ఒక పెద్ద డ్రాప్ లాగా. సో ఇలా పెట్టించాను. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పాట్ నెక్ అండి. బ్యాక్ కూడా వచ్చేసి కొంచెం డౌన్ తీసుకున్నాం, కానీ ఇది కూడా మనకి బోట్ నెక్కే. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రాప్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. పిల్లలకైతే ఫిట్టింగ్ చాలా బాగా కుదిరిందండి అసలుకి. వేసుకుంటే అయితే ఎంత బాగున్నారో నైట్ వేర్ లో ఇవి. ఇలాగా ఇది క్రాప్ టాప్ లెహంగానేనండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా. హ్యాండ్స్ కేమో మనము డ్రాప్ పెట్టించుకున్నాము, ఎల్బో హ్యాండ్స్. ఇలాగే ఈ నెక్ చాలా ఫ్యాషన్ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇది నెక్. సో ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ టైం పిల్లలకి ఎవరైనా పెట్టించకపోతే ఈ టైప్ లో పెట్టించుకోండి, చాలా బాగుంటుంది పిల్లలకి, పార్టీస్ కి. సో ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఇదండి మనది క్రాప్ టాప్ లెహంగా. ఇప్పుడు ఇంకా నేను థర్డ్ చూపిస్తాను. సో థర్డ్ వన్ అండి ఇప్పుడు మనది. మా పెద్ద పాపదే ఇది కూడా. ముందు పెద్ద పాప అన్ని చూపించేస్తాను, చూపించాక అప్పుడు చిన్న పాప చూపిస్తాను. ఇది బర్త్డే కుట్టానండి లెహంగా. క్రాప్ టాప్ లెహంగాస్ ఎక్కువ కుడతాను, చాలా బాగుంటాయి కదా చిన్నపిల్లలకి క్రాప్ టాప్ లెహంగాస్. సో ఇది ఎక్కువ గేర్ పెట్టలేదు, ఎందుకంటే ఇది కొంచెం పెద్దదానికి చిన్నగా అయిపోయినా చిన్నదానికి వస్తుంది అని చెప్పనేసి, మళ్ళీ ఎక్కువ గేర్ ఉంటే అవసరం లేదు అంత గేర్ అనిపించింది, అందుకనేసి. ఇది కూడా 3 meters అండి, తక్కువేం లేదు. 3.5 meters అనుకుంటాను. 3.5 meters తీసుకుని కుట్టాను ఇలాగా. ఇదన్నమాట.
బర్త్డే కుట్టానండి లెహంగా వచ్చేసి. ఇది కూడా రా సిల్క్ అండి, చాలా బాగా షైన్ అవుతుంది. ఇవన్నీ నైట్ వేర్ లో కూడా చాలా బాగుంటాయి, డే లో కూడా చాలా బాగుంటాయి. కానీ పార్టీస్ కి అందరూ ఇప్పుడు మనం ఫ్లోరల్ వే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా, ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రెండ్ లో కొంచెం ఫ్లోరల్ ఎక్కువ, డిజిటల్ వి కానీ ఇవి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అందుకని చెప్పనేసి ఫ్లోరల్ లో తీసుకొని కుట్టాను. ఇదండి, దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా అంబ్రిల్లా కట్టేనండి, అందుకే చెప్పలేదు, అంబ్రిల్లా కట్టే. ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి దీనికి మ్యాచింగ్ లోనే బ్లూ తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఇదండి, లెహంగా అండ్ బ్లౌజ్ క్రాప్ టాప్ ఇలాగండి. సో ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి నేను ఎక్కువగా హైలైట్ చేయలేదు, ఎందుకంటే అన్ని ఒకటే మోడల్స్ అయిపోతున్నాయని ఎక్కువ హైలైట్ చేయలేదు. కాకపోతే దీనికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి ఇలాగ ఫ్రిల్స్, కుచ్చులు అవి పెట్టాను. బెల్స్ లాగా ఉంటాయి కదా ఇవి, అందుకనేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా కుచ్చులు పెట్టుకొని కుట్టాను. బ్లౌజ్కి వచ్చేసి ఇది హాఫ్ బ్లౌజే కదా, సో ఇక్కడ కూడా మనము కింద కుచ్చులో పెట్టాను. నెక్ అయితేనేమో నార్మల్ నెక్కేనండి, అది డీప్ యూ కాదు, యూను కాదు. సో నేను ఇక్కడ దీనికి ఏమనుకున్నానంటే ఫస్ట్ వర్క్ చేయిద్దాం అనుకున్నాను, కానీ వర్క్ అంత అవసరం లేదనిపించింది. సో నేనేం చేశానంటే ఇక్కడ ఇవి మనకు ప్యాచెస్ దొరుకుతాయి కదా, ఆ ప్యాచెస్ తీసుకొచ్చేసి కుట్టానండి. సో ఇది రైట్ సైడ్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది వేసుకున్నాక. రైట్ సైడ్ కుట్టేశాను. దీనికి బ్యాక్ వచ్చేసి కూడా నార్మల్ నెక్కే, కాకపోతే బ్యాక్ లో నేను ఇలాగా గుండీలు అంటాం కదా, వీటిని బటన్స్ అవి పెట్టానండి. బటన్స్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది దీనికి. ఇది బ్యాక్ అండి, బ్యాక్ ఇలాగా బటన్స్ పెట్టేశాను. నేను స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక పైనుంచి బటన్స్ కుట్టుకోవచ్చు వీటికి. సో ఇది థర్డ్ వన్ సారీ. ఈ లెహంగాకి బ్లౌజ్ ఇది. ఓకే అండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ అండి, ఫోర్త్ వన్. ఇది కూడా పెద్ద పాపదే. అయితే మీకు ఫస్ట్ చూపించింది ఉంది కదా, మా పెద్ద పాప 18 years పాప అన్నది, అది ఈ పాపకి చిన్న పాపకి ముగ్గురికి సేమ్ ఉండాలని చెప్పనేసి నేను ముగ్గురికి సేమ్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ లో తీసుకొని వచ్చాను. అది వైట్ మీద పింక్ అండ్ ఆరెంజ్, ఇది వైట్ మీద బ్లూ, ఇంకా సీ గ్రీన్. ఇంకో పాపదేమో చిన్న పాపది కూడా వైట్ మీద గ్రీన్ వస్తుంది. సో ముగ్గురికి సేమ్ ఉండాలని చెప్పనేసి ఇలా తీసుకున్నాను. ఎంతైనా అక్క చెల్లెలు కదండి, చూసుకుంటే ఇలా బాగుంటుంది ఒక డ్రెస్సెస్ లో వేస్తే. నేను మా ఇద్దరు పిల్లలకు మాత్రం చాలా మటుకు ఒకేలా కుట్టేస్తుంటాను బట్టలన్నీ. ఇదనమాట, ఇది కూడా అంబ్రిల్లా కట్టే. సో చూడండి ఫ్లేర్, ఇది కూడా అరౌండ్ 3 meters అంతనో ఉండేది, గుర్తులేదు సరిగా నాకు. ఇది కూడా నేనే స్టిచ్ చేశానండి. అయితే దీనికి ఎలాస్టిక్ వేసాను నడుము దగ్గర. ఎలాస్టిక్ వేస్తే ఇంకా మనకి అవసరం ఉండదు కదా, నాడా కూడా కట్టుకునే పని ఉండదు. సో అట్లా అని చెప్పనేసి దీనికి ఎలాస్టిక్ వేసాను. ఇది కూడా అంబ్రిల్లా ఫ్లేరే, అంబ్రిల్లా కట్టే, ఫుల్ ఫ్లేర్. సో ఇదండి, దీని మీద బ్లౌజ్ వచ్చేసి దీంట్లో బ్లూ ఉంది కదా, ఈ బ్లూ హైలైట్ అవ్వాలని చెప్పనేసి బ్లూనే తీసుకున్నాను. దీనికి కూడా ఇందాక ఒకటి బ్లూ ఉంది కదా, ఆ బ్లూ ఏమో దాని మీద మ్యాచ్ అవుతుంది. ఇది వేరే బ్లూ, ఇంకొంచెం డార్క్ ఉంటుంది, ఇది నెట్టెడ్ క్లాత్. సో ఇది దీనికి సెట్ అవుతుంది అని చెప్పనేసి ఇలా తీసుకున్నాను. ఈ గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా డల్ అయిపోతుందండి ఈ గ్రీన్, దీని మీద అంత మ్యాచ్ అవ్వలేదు గ్రీన్ చూసుకుంటే, అందుకని గ్రీన్ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టానండి. ఇది బోట్ నెక్, ముందర ఫ్రంట్ లో డ్రాప్ పెట్టాను నేను. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి కోల్డ్ షోల్డర్స్ అండి, ఎల్బో హ్యాండ్స్, కోల్డ్ షోల్డర్స్. చాలా బాగా వచ్చిందండి, చాలా నీట్ గా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో హ్యాండ్స్, కోల్డ్ షోల్డర్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ పైపింగ్ ఇచ్చేసాను. మనకి ఏదైతే లెహంగా క్లాత్ ఉందో ఆ లెహంగా క్లాత్ తీసుకొని పైపింగ్ ఇచ్చాను. ఎంత బాగా వచ్చింది కదండి బ్లౌజ్. ఇది చిన్నపిల్లల బ్లౌజులు అండి, చూస్తే ముద్దుగా ఉంటాయి, కుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ
బ్యాక్ కూడా వచ్చేసి నేను డ్రాప్ పెట్టానండి, దీనికి కూడా ఒక చిన్న డ్రాప్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి ఇది కూడా చిన్నగా బోట్ నెక్ అండి, బోట్ నెక్ పెట్టేసి డ్రాప్ పెట్టాను. బ్యాక్ కూడా చాలా బాగుంది, అసలు బ్లౌజ్ అయితే వేసుకుంటే చాలా బాగా కుదిరింది, ఫిట్టింగ్ కూడా. అది ఇది వచ్చేసి నెట్టెడ్ క్లాత్, నెట్టెడ్ సూట్ అవుతుంది, దాని మీద బాగుంటుంది. అది వచ్చేసి రాసిల్ కదా, రాసిల్ క్లాత్ లో ఎందుకు తీసుకుంటున్నానంటే అవి చాలా బాగా షైన్ అవుతాయండి. అవి డే వేసుకోవచ్చు, నైట్ వేసుకోవచ్చు, పిల్లలకు చాలా కంఫర్ట్ గా ఉంటాయి రాసిల్ ఫ్యాబ్రిక్స్ అయితే. అందుకనేసి రాసిల్కి ఎక్కువ తీసుకుంటుంటాను. చాలా కంఫర్ట్ అండి రాసిల్కి అయితే. నెట్టెడ్ కూడా మనకి పాడైపోతుంటాయి కానీ రాసిల్కి అయితే అసలు పాడు కాదు. సో ఇదండి, ఎలా ఉందండి? నాకు ఎలా ఉన్నా కానీ ఒకసారి నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, మీకు నచ్చినవి ఏవైతే ఉంటాయో. నెక్స్ట్ ఇంకోటి చూపించేస్తాను, ఇది చూడండి ఒకసారి ఇలాగా. సో ఇదండి నెక్స్ట్ వన్ అండి. ఇది లంగా కుట్టాను, అన్ని క్రాప్ టాప్స్ లెహంగాసే ఉన్నాయి కదా, అందుకని చెప్పనేసి ఇది లంగా కుట్టాను. ఎందుకంటే పండగలకి లంగాలు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా. మాకు బోనాలు చాలా పెద్ద పండగ అండి. అయితే ఇది కుట్టడం కూడా నేను బోనాల పండగకే కుట్టాను. మేము బోనాల పండుగ కూడా చాలా బాగా చేస్తాం, తను తెలంగాణ వాళ్ళం కదా అండి మేము, అందుకని చెప్పనేసి. సో ఇది నేనేం చేశానంటే శారీ తీసుకున్నాను, శారీ తీసుకొని ఇద్దరు పిల్లలకి లంగాలు కుట్టాను ఇలాగా. ఇవన్నీ చిన్న చిన్న కుచ్చులు పెట్టానండి, చిన్న కుచ్చులు పెడితే బుట్టలాగా వచ్చి బాగుంటుంది పిల్లలకి. సో ఇది చిన్న కుచ్చులు పెట్టాను అనమాట. పెట్టి నడుము దగ్గర పట్టీ వేసుకొని మనం కింద హ్యాంగింగ్స్ చేసుకోవాలి. అయితే హ్యాంగింగ్స్ అవి తీసేసాను, వాష్ చేసేటప్పుడు మళ్ళీ ఐరన్ చేసేటప్పుడు పాడైపోతాయని తీసేసాను నేను. సో ఇదండి లెహంగా. అయితే ఉప్పాడ పట్టులో తీసుకుందాం అనుకున్నాను ముందు. ఉప్పాడ పట్టులో తీసుకుంటే మళ్ళీ అంత కాస్ట్ ఇది వేస్ట్, వీళ్ళకి పాడు చేసుకుంటారు కదా, అందుకని చెప్పనేసి హాఫ్ పట్టులో తీసుకున్నానండి. ఇది హాఫ్ ఉప్పాడ పట్టు అనమాట. సో అందులో తీసుకున్నాను. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఈ చెక్స్ అన్నది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, చాలా ట్రెండ్ అండి. ఉప్పాడ పట్టులో గానీ లెహంగాస్ గానీ ట్రెండ్ అనమాట ఈ చెక్స్ అన్నది. అందుకనేసి ఇలా చెక్స్ తీసుకొని కుట్టాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి. సో ఇలాగా ఇది ఫుల్ బ్లౌజ్ కుట్టాను. ఇది ఫుల్ బ్లౌజ్ కుట్టానండి. అయితే లెహంగాస్ మీదకి, ఈ నార్మల్ లెహంగాస్ మీదకి ఇలాగా బ్లౌజెస్ ఫుల్ బ్లౌజెస్ ఉంటేనే బాగుంటుంది. క్రాప్ టాప్ లెహంగాస్ అంటేనే అవి వేరు, మనం రెగ్యులర్ గా వేసుకున్న లెహంగాస్ వేరు కదా. సో దీనికి వచ్చేసి నేను జస్ట్ ఒక వి షేప్ లో నెక్ పెట్టాను అంతే. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్స్ బుగ్గల్లాగా వస్తే బాగుంటుంది కదా పిల్లలకి, అందుకనేసి ఇలా బుగ్గల్లా పెట్టానండి. ఇది కూడా చాలా ఈజీ అంటే ఇంకా టైం పడుతుంది, బాగా వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదు కానీ ఈ బుగ్గలు రావడానికి అయితే చాలా కష్టం అండి. ఇలాగ ఎంత బుట్టలు రావాలంటే. ఇక్కడ వచ్చేసి సన్న పైపింగ్ ఇస్తే కనిపించదు అనేసి నేను కొంచెం లావుగానే ఇచ్చాను పైపింగ్. ఎందుకంటే ఇది మస్టర్డ్ ఎల్లో అయిపోయింది, ఇది కూడా లెహంగా క్లాత్ వచ్చేసి కూడా సేమ్ కలర్ అయిపోయింది కదా ఆల్మోస్ట్, అందుకని చెప్పనేసి కొంచెం లావుగా వేసాను. బ్యాక్ వచ్చేసి నార్మల్ గానే కుట్టానండి, దానికి ఏమి డ్రాప్ గానీ అల్లె కానీ పెట్టలేదు. ఎందుకంటే అన్ని సేమ్ ప్యాటర్న్స్ అయిపోతాయి కదా, అందుకనేసి కుట్టలేదు అలాగా. తర్వాత కింద వచ్చేసి కుచ్చులు పెట్టాను, చిన్న కుచ్చులు. పెద్ద పాప కదా అందుకనేసి చిన్న కుచ్చులు పెట్టాను. చిన్న పాపకు వేరే మోడల్లో కుట్టాను, పెద్ద పాపకు వేరే మోడల్లో కుట్టానండి. ఇదన్నమాట మస్టర్డ్ ఎల్లో. ఇదైతే చాలా బాగున్నాయండి పిల్లలిద్దరికి వేస్తే. పండగ అంతా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము లాస్ట్ ఇయర్. ఆ పండగ రోజు చేశాను, చాలా బాగా కనిపించారు పిల్లలిద్దరు. మీకు పిక్స్ యాడ్ చేస్తాను, అన్ని ఉన్నాయండి మీకు. ఓకే అండి, నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా చిన్న పాపదండి, చిన్న పాప లెహంగా పెళ్లి కుట్టించారనమాట మా మదర్ పెళ్లికి. ఇందాక గోల్డ్ కలర్ చూపించారు కదా పెద్ద పాపది, అది ఇది. ఒకసారి నాకు టైం లేకుండా అప్పుడు ఇంట్లో పెళ్లి అంటే మన బట్టలు మనం కుట్టుకోవడానికి టైం ఉండదు కదా, అందుకనేసి. ఇది వచ్చేసేమో మనము నెట్టెడ్ తీసుకున్నాము. నెట్టెడ్ తీసేసుకొని ఇక్కడ ఏంటంటే నేను హైలైట్ అవ్వాలని చెప్పనేసి మిర్రర్ తో ఉన్న నెట్టెడ్ తీసుకున్నానండి. క్లాత్ కూడా కొంచెం కాస్ట్ పడింది, తక్కువేం పడలేదు. ఆల్మోస్ట్ 350 400 అలా పడింది, కొంచెం గుర్తులేదు సరిగా, 300 to 400 మధ్యలో పడింది. సో దీనికి వచ్చేసి నేను షిమ్మర్ వేద్దాం అనుకున్నాను కానీ షిమ్మర్ వేస్తే లోపల సాటిన్ గానీ షిమ్మర్ గానీ వేస్తే ఇది హైలైట్ అవ్వట్లేదండి. ఈ వర్క్ ఏదైతే ఉందో దీని మీద అది హైలైట్ అవ్వట్లేదు. అందుకనేసి దీని లోపల నేను క్రేపే వేసాను, క్రేప్ లైనింగ్ వేసాను. అలాగే లోపల మళ్ళీ కాటన్
పిల్లలకి పాలిస్టర్ వేసినా ఈ క్రేపులు వేసినా చాలా వేడి వచ్చేస్తుంది. అందుకే సో లోపల తప్పకుండా కాటన్ వేసుకుంటుండాలా. ఇదన్నమాట చిన్న పాపది. ఈ మిర్రర్ వర్క్, ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు సూపర్ గా అంటే సూపర్ గా ఉందండి చిన్నదానికి. అలాగే దీని మీద బ్లౌజ్ వచ్చేసి దాని మీద బ్లౌజ్ అండి, అది పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్ ఉంది కదా, అందుకనేసి దానికి మిర్రర్ వర్క్ వచ్చింది కదా, దీనికి కింద మొత్తం గోల్డ్ కలర్ తోని మిర్రర్ వర్క్ వచ్చింది కదా దీనికి, అందుకనేసి దీనికి మ్యాచింగ్ అవ్వాలనేసి నేను ఇలాగా గోల్డ్ కలర్ తోనే మిర్రర్ వర్క్ ఉన్న క్లాత్ తీసుకున్నాను ఇలాగనమాట. సో గోల్డ్ కలర్ మిర్రర్ వర్క్ వచ్చింది దీని మీద కూడా. ఎంత హైలైట్ అయిందంటే అంత హైలైట్ అయిందండి ఈ డ్రెస్. దానికి పెళ్ళిలో చాలా బాగా కనిపించింది. సో దీనికి వచ్చేసి పైపింగ్ బోట్ నెక్కే, బాగా చిన్నది కదా, సో దానికి ఇంకా ఇక్కడ డ్రాప్ పెట్టినా ఎక్కడ డ్రాప్ పెట్టినా కొంచెం చిరాగ్గా ఉంటుందనేసి పెట్టించలేదు. బ్యాక్ కూడా వచ్చేసి బ్యాక్ డ్రాప్ పెట్టించాము. బ్యాక్ అది కొంచెం కంఫర్ట్ కదా ఫ్రంట్ కంటే, అందుకనేసి బ్యాక్ లో కూడా డ్రాప్ పెట్టించాను. ఫ్రంట్ ఏం పెట్టించలేదు, ఒకటి బోట్ నెక్ ఒకటే. సో దీనికి తినకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి దీనికి. అలాగే పైపింగ్ వస్తుంది, సన్నటి పైపింగ్. ఏదైతే మనకి లెహంగా క్లాత్ ఉంటుందో అదే క్లాత్ లో పైపింగ్ వేయించాము. సో చిన్న పాపది ఫస్ట్ డ్రెస్ ఇది. ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి, చూపించాలంటే కూడా చాలా టైం పట్టేస్తుంది. ఇంకా కూడా అన్ని ఒకసారి చూపించక్కర్లేదు, ఇంకా తర్వాత ఇంకోసారి చూపిద్దామని చెప్పి కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదన్నమాట చిన్న పాపది. నెక్స్ట్ వన్ చూపిస్తాను. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్, అసలు ఎంత బాగుందో ఇదైతే షైనింగ్. ఇది కూడా షిమ్మర్ కాదు సారీ, రా సిల్క్ అండి. ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటాయి అన్నాను కదా, లైట్ వెయిట్ ఉంటాయి, చాలా కంఫర్ట్ గా ఉంటాయి. సో లాస్ట్ టైం మా పాప బర్త్డే కుట్టాను ఇది వచ్చేసి. దీని మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది కదండి. ఇది క్లాత్ చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఇదన్నమాట. దీనికి వచ్చేసి నేను ఎలాస్టిక్ పెడదాం అనుకున్నాను కానీ అన్ని ఎలాస్టిక్ మంచిగా సెట్ అవ్వదని చెప్పనేసి మళ్ళీ ఇలా బెల్ట్ లాగా కుట్టి హుక్ పెట్టేశాను సైడ్ కి. ఇక్కడ హుక్స్ లాగా పెట్టాను. సో మనం ఇలాగా ఈజీగా పెట్టుకోవడానికి తీసుకోవడానికి బాగుంటుందని చెప్పనేసి హుక్ పెట్టేశాను దీనికి. దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇలాగండి, ఆరెంజ్ కలర్ బ్లౌజ్. ఈ చిన్న చిన్న పిల్లలవి బ్లౌజ్ కుట్టడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అసలు. పెద్దవాళ్ళదైతే చాలా కంఫర్ట్ ఉంటాయి కానీ పిల్లలకు కుట్టేటప్పటికైతే చాలా చుక్కలు కనపడతాయండి. కుట్టేటప్పుడు ఆ స్ట్రెయిన్ అదంతా మనం ఎప్పుడైతే పిల్లలకు బట్టలు వేస్తామో అప్పుడు పోతుంది ఆ స్ట్రెయిన్ అంతా. సో ఇలాగా మా చిన్న పాపది బ్లౌజ్ అయినా కుట్టాను. ఇది కూడా క్రాప్ టాప్ ఏనండి, క్రాప్ టాప్ లెహంగాసే. ఎక్కువ క్రాప్ టాప్ లెహంగాసే కుట్టాను. నెక్స్ట్ టైం అన్ని లాంగ్ ఫ్రాక్స్ కుడదామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే ఎక్కువ అన్ని క్రాప్ టాప్ లెహంగాసే అయిపోయాయి, అందుకనేసి నెక్స్ట్ టైం నుంచి లాంగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయి కదా లాంగ్ ఫ్రాక్స్ అన్ని, పెద్ద పెద్ద బార్డర్స్ తో అవి. సో ఇది వచ్చేసి నార్మల్ లెక్కే పెట్టాను, ఎందుకంటే తనకి ఎక్కువ కంఫర్ట్ ఉండదండి. కొంచెం ఎక్కువసేపు ఉంచితే ఉంచుకోదు, ఏ బట్టలు వేసినా గానీ ఉంచుకుంటుంది, తీసేయాలో అని చెప్పనేసి చూస్తా ఉంటది. అందుకనేసి ఇది కూడా ఎల్బో హ్యాండ్స్, కాకపోతే ఇక్కడ బెల్స్ ఇందాక పెద్ద పాపకైతే ఎలాగ పెట్టానో బెల్ హ్యాండ్ లాగా అలాగే పెట్టాను. దీనికి కూడా కుచ్చులు పెట్టి ఫ్రిల్స్ పెట్టేశాను. బ్యాక్ వచ్చేసేమో నార్మల్ గా మనము బ్యాక్ హుక్స్ పెట్టుకొని దానికి బటన్స్ స్టిచ్ చేసేసాను నార్మల్ గా. చూడడానికి చాలా సింపుల్ గా, కుట్టడంలో సింపుల్ గానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉందండి. సో ఇది వచ్చేసి ఇలాగా ఇదన్నమాట. ఇది గేర్ అదంతా బాగుందండి, చిన్నది కదా పాప, అందుకనేసి గేర్ అదంతా బాగా వచ్చింది. ఇంత గేర్ వచ్చిందండి, చాలా బాగుంది వేసుకుంటే. నెక్స్ట్ చూసేద్దాం. ఇంకా ఇది మంచి ప్యాలెట్ గ్రీన్ అండి, నార్మల్ లంగాలాగా కుట్టాను. లంగాలాగా కుట్టేసి దీని మీద బ్లౌజ్ కుట్టాను అనమాట. ఇది లాస్ట్ ఇయర్ దసరా పండుగ ఎప్పుడు కుట్టాను ఇది. సో ఇలాగా దీని మీద మొత్తము చిప్ వర్క్ వచ్చేసి బార్డర్ అంతా గోల్డ్ కలర్ లో వస్తుంది. బార్డర్ చిప్ కూడా గోల్డ్ కలరే, బార్డర్ కూడా గోల్డ్ కలరే. చూడండి బాగా పెద్దగా ఉంది. ఇది కూడా అది చిన్నది కాబట్టి దానికి సరిపోయింది ఫ్లేర్ వచ్చేసి. దీని మీద బ్లౌజ్ వచ్చేసి అయితే ఇక్కడ లెహంగాకి నేను ఏం చేశానంటే, ఇది ప్లెయిన్ క్లాత్ కదా అంత బాగా కనిపించదు అనేసి ఇది పెద్ద బార్డర్ తీసుకుందామని ట్రై చేశాను, బట్ దొరకలేదు అప్పుడు ఆ టైంలో. ఇది చిన్న బార్డర్ వేసాను అనమాట, పింక్ షేడ్ తోని, పింక్ అండ్ గోల్డ్.
దీనికి చిప్ వర్క్ ఎలాగైతే వచ్చిందో దీనికి కూడా చిప్ వర్కే కావాలనేసి ఇలా చూసుకొని ఇది తెచ్చుకున్నాము. ఇది తెచ్చుకొని లంగా మొత్తం వేసానండి చుట్టూరా. చాలా బాగా వచ్చింది, అసలుకి వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇలాగండి మొత్తం అంతా. సో దీనిపైన బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్, అయితే పింక్ వేద్దాం అనుకున్నాం బ్లౌజ్ వచ్చి, కానీ పింక్ వేస్తే నార్మల్ అయిపోతుందండి ప్యారెట్ గ్రీన్ కి పింక్. సో అందుకనేసి కొంచెం బాగుండాలి, కొంచెం కాంట్రాస్ట్ చేయడం మనకి వెరైటీగా కనిపించాలని బ్లూ కూడా అనుకున్నాము. బ్లూ కూడా అంత బాగా అనిపించలేదు, అందుకని ఎల్లో వేసాను. ఎల్లో క్లాత్ తీసుకొని, ఇది బెనారస్ క్లాత్, ఈ బెనారస్ క్లాత్ తీసుకొని ఇదంతా నేనే స్టిచ్ చేశానండి. చాలా టైం పట్టింది కూడాను. ఈ కట్ ముందు ఈ బ్లౌజ్ దాకా కుట్టేసుకొని తర్వాత ఇది బ్లౌజ్ కి ఇదంతా చిన్న చిన్న కట్స్ కట్ చేసుకొని జాయింట్ చేసి, ఇది చాలా వర్క్ అండి చెప్పాలంటే, కనిపించదు కానీ ఈ షేప్ తీసుకోవాలంటే చాలా కష్టము ఫ్రంట్ అండ్ బ్యాక్. సో దీనికి కూడా దానికి లంగాకి ఎలాగైతే వేసామో మనము బార్డర్, అదే సేమ్ బార్డర్ బ్లౌజ్ కూడా వేసేసాను. దానికి కూడా చాలా హైలైట్ అయింది బార్డర్, దీనికి కూడా చాలా హైలైట్ అయింది. చూడటానికి కూడా చాలా బాగుంది అసలుకి. హ్యాండ్స్ వచ్చేసేమో ఎల్బో హ్యాండ్స్ వేసాను, అలాగే కోల్డ్ షోల్డర్స్ వేసానండి. కోల్డ్ షోల్డర్ కుట్టాను బ్లౌజ్ కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్, ఎందుకంటే ఇది కొంచెం పార్టీ వేర్ కదా. సో క్లాత్ కూడా కొంచెం కాస్ట్లీ క్లాతే, బెనారస్ కదా మనకి, చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి. అలాగా దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగా, ఇది బ్యాక్ అండి. బ్యాక్ నేను సింపుల్ గానే కుట్టాను, సేమ్ అంటే ఫ్రంట్ ఎలాగైతే మనం కటింగ్ పెట్టి కుట్టుకున్నామో ఈ యూ కట్ తీసుకొని సేమ్ అలాగే బ్యాక్ కూడా పెట్టాను. బ్యాక్ కూడా సేమ్ లేస్ వేసాను. ముందు బ్యాక్ లేస్ వద్దనుకున్నాం కానీ వేస్తే బాగుంది, వేయకపోతే అంత బాగా అనిపించలేదు, అందుకనేసి టోటల్ గా మొత్తం అంతా వేసేసాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇదండి లంగా అండ్ బ్లౌజ్ ఇలాగ వస్తుంది మనకి. వేసుకుంటే మాత్రం చాలా లుక్ ఉంది అసలుకి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అయిందండి దీనికి. నెక్స్ట్ వన్ చూసేద్దాం మనం. ఇది పెద్ద పాపకి చిన్న పాపకి సేమ్ కుట్టానండి. ఒకటే శారీ తీసుకొని ఇద్దరికి సరిపడా తీసాను. తనకి 4 మీటర్స్ తనకు వచ్చేసింది, 2.5 3 మీటర్స్ ఏమో తనకు వచ్చేసింది. ఇందులో బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, సో నేను బ్లౌజ్ తీయలేదు. అందుకని ఇద్దరికి కలిపేసి 6.5 ఎంత ఉంది, ఇద్దరికి సరిపోయింది. ఇద్దరికి ఒకసారి ఒకటే ప్యాటర్న్స్ కుట్టానని చెప్పాను కదా, ఇదనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సేమ్ బ్లౌజ్ కూడా ఏం చేంజ్ లేదు. కాకపోతే దీనికి ఏంటంటే కింద ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ లో తీసుకొని ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ తీసుకొని కుట్టానండి. ఇది చాలా కొంచెం కష్టము ఈ కుట్టు వచ్చేసి, అది ప్లాన్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. దాని మెజర్మెంట్స్ అదంతా కరెక్ట్ గా రావాలి. సో ఇలా కుట్టాను అనమాట. ఇది హ్యాండ్స్ వచ్చేసేమో సేమ్ తనకి ఎలా అయితే కుట్టానో బుట్టల్లాగా అలాగే కుట్టాను. నెక్స్ట్ వన్ చూసేద్దామండి. చిన్న పాపది నెక్స్ట్ వన్ అండి. ముగ్గురు పిల్లలకు సేమ్ తీసుకున్నాను చెప్పాను కదా ఇందాక. నాకు అదేంటో ఆనందం, ముగ్గురు పిల్లలకు సేమ్ తీసుకోవాలని, లేదంటే ఇద్దరు పిల్లలకి. మా ఇద్దరు పిల్లలకి అయితే చాలా వరకు ఒకటే వేస్తానండి సిమిలర్ గా. సో ఇది కూడా రా సిల్క్, పెద్ద పిల్లలకి ఇద్దరు ఎలా తీసుకున్నాను అలాగే ఇందులో గ్రీన్ వచ్చింది ఎక్కువ, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ వచ్చేసింది. ఇది చిన్న పాపది. సో దీని మీద బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను. మళ్ళీ గ్రీన్ తీసేసుకొని దీని మీద లైట్ గా ఇలాగ మనకి నెమలితోని డిజైన్ వచ్చింది సింపుల్ గా. బ్లౌజ్ వచ్చేసి ఏమో బోట్ నెక్ అండ్ హ్యాండ్స్ ఏమో కోల్డ్ షోల్డర్స్, మనకి కోల్డ్ షోల్డర్స్ అండ్ ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. అంతే, ఏం లేదు. చాలా చాలా సింపుల్ గా ఉంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుంది. బ్యాక్ కూడా అంతేనండి, సింపుల్ గా కుట్టాను. బ్యాక్ బటన్స్ కదా మనకి, అందుకనేసి బ్యాక్ ఓపెన్ పెట్టుకొని బ్యాక్ కుట్టేసుకున్నాము. సో లాస్ట్ వన్ అండి ఇది. ఇదన్నమాట చిన్న పాపది. ఫ్లేర్ కూడా సరిపోతుంది తనకి, చిన్నది కదా ఫ్లేర్ సరిపోతుంది. మళ్ళీ తను చిన్నగా అయిపోయాక ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా ఈ క్లాత్ అదంతా, అందుకనేసి తనకి ఈ ఫ్లేర్ సరిపోతుంది. 2.5 మీటర్ 3 మీటర్స్ సరిపోతుంది చిన్న వాళ్ళకైతే. అదనమాట. ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉందండి, అది చూపించేస్తాను. సో లాస్ట్ వన్ అండి. ఇవి చూపించేసి క్లోజ్ చేసేస్తాను, తిట్టుకోకండి ఎవరు నన్ను. ఇది వచ్చేసేమో క్లాత్ జార్జెట్ క్లాత్ అండి. జార్జెట్ క్లాత్ తీసుకొని ఇద్దరు పిల్లలకి సేమ్ కుట్టాను. నాకు చెప్పాను కదా సేమ్ వేయాలంటే చాలా ఇష్టం అని చెప్పనేసి, అందుకనేసి సేమ్ కుట్టాను ఇద్దరికి వచ్చేసి. ఫ్రంట్ లో వచ్చేసి ప్రిన్సెస్ కట్ కుట్టాను.
చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ ప్రిన్సెస్ కట్. ఈ జార్జెట్ క్లాత్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి. ఫుల్ ఫ్లేర్ కూడా చాలా బాగా చాలా మంది వేసుకుంటున్నారు. కాకపోతే నేను షార్ట్ లెంత్ అయితే బాగుంటాయి పిల్లలకి, అందుకనేసి షార్ట్ అయి కుట్టాను, లాంగ్ లెంత్ వైపు కుట్టలేదు. కిందికి వచ్చేసి నార్మల్ గా వైర్ పైపింగ్ చేయించానండి దీనికి వచ్చేసి. సో ఫుల్ గేర్ వచ్చేసింది. చాలా సింపుల్ గా ఉన్నా గానీ వేసుకుంటే చాలా బాగుంది అసలుకి. ఇది ప్రింటెడ్ వచ్చింది కదా మొత్తము. ఇది కూడా క్లాత్ తీసుకున్నానండి, ఇద్దరికి సేమ్ కావాలని చెప్పనేసి ఇద్దరికి సేమ్ గా కుట్టాను. ఇది చిన్న పాపది. ఇలాగా హ్యాండ్స్ వచ్చేసి ఇది కొంచెం బెలూన్ టైప్ లో లేవాలని చెప్పనేసి కొంచెం లూజ్ హ్యాండ్స్ కుట్టాను, అంతే, ఏం లేదు. దీన్ని కూడా ప్రిన్సెస్ కట్టే కట్ చేసి కుట్టానండి, ఇలాగనమాట. సో ఇద్దరికి సేమ్ ఉండాలని చెప్పనేసి ఇద్దరికి సేమ్ కుట్టాను. ఎలా ఉన్నాయండి నేను కుట్టిన ఫ్రాక్స్, లెహంగాస్, క్రాప్ టాప్స్ అన్ని? చెప్పండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నాకు మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా పెట్టండి, ఏది బాగుందో అన్నది. దాన్ని బట్టి ఫర్దర్ గా నేను కూడా ఇంకేమైనా డిజైన్స్ కుట్టుకోవాలి అన్నది కూడా నాకు కూడా ప్లాన్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకా కొన్ని క్లాత్స్ చాలా ఉన్నాయండి, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూపించాక మళ్ళీ మనము ఏ రకంగా ప్లాన్ చేసుకుందాము ఏందన్నది కొంచెం నాకు కూడా చెప్పండి. అంటే మీకు ఏమైనా తెలుసున్న డిజైన్స్ ఉంటే, అలాగే మీరు ఏదైనా డిజైన్స్ మీకు తెలుసున్నా గానీ నాకేమైనా పిక్స్ పెట్టండి. మంచిగా నేను క్లాత్స్ చూపిస్తాను, కాటన్వి ఉన్నాయి అందులో, రెగ్యులర్ యూస్ కోసం ఉన్నాయి, పార్టీ వేర్ కోసం ఉన్నాయి. పెద్ద బార్డర్వి కూడా క్లాత్స్ తీసుకున్నాను ఈ మధ్యలో. అవి కూడా నేను లాంగ్ ఫ్రాక్స్ కుడదామని చెప్పని అనుకుంటున్నాను. అదైతే మీకేమైనా ఐడియా ఉంటే కనుక నాకు ఏమన్నా చెప్పదలుచుకుంటే, ఏమైనా సజెషన్ ఏదలుచుకుంటే ఈ మోడల్లో పెట్టండి అవల్లి అని చెప్పనేసి మీకేమన్నా తెలుసుంటే కనుక నాకు కూడా సజెషన్ ఇవ్వండి తప్పకుండా. ఓకే అండి, నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి పర్వాలేదు, నాకు కూడా కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంది ముందటికంటే వ్లాగ్ స్టార్ట్ చేశాక. నేను కూడా చాలా హ్యాపీ అండి, రోజు రోజుకి ఇలాగే డెవలప్ అవుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. అందరు నా బ్లాగ్స్ చూస్తూ ఉండండి, ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అయితేనే ఫర్దర్ గా నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. బెల్ ఐకాన్ నొక్కినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, రిలేటివ్స్ కి అందరికి తెలియజేయండి. ఓకే అండి.